హై వ్యూవర్స్, మన క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ ఇందాక 720 అప్పుడు క్లిక్ చేస్తే అరౌండ్ 2,99,010 మంది ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రేపు ఉదయం 7:20 మరలా చెక్ చేస్తా. ఈ 12 అవర్స్ గ్యాప్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వటం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మన వీడియోస్ చాలామంది చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ అవ్వట్లా. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఎంత వీలైతే అంత త్వరగా 3 లక్షల సబ్స్క్రైబర్స్కి క్యాటలిస్ట్ ఎస్పీ చేరుకోవాలని చెప్పేసి ఆశీర్వదించండి. ఆ రకంగా మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. లైక్ కొట్టని వాళ్ళు వీడియోస్ లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా అనుకున్నట్టుగా అనగనగా సినిమా చూసిన తర్వాత నాలో ఊహించిన మార్పు, ప్రతి వీడియోని కూడా కథలాగిద్దాం, అట్లీస్ట్ కథలాగటం ట్రై చేద్దాం. ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించి పాన్ బహార్ యాడ్ అది చూసి మనం మాట్లాడాం. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నా కానీ అతను ఇటువంటి యాడ్లు చేయటం అంటే అతను మెచ్చుకోలేకపోతున్నాం. అండ్ బాలకృష్ణ సంబంధించి ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ సంబంధించి సరగేట్ యాడ్, మామూలుగా లిక్కర్ అండ్ పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి డైరెక్ట్ యాడ్ ఎవరు చేయకూడదు, అందుకని సరోగేట్ యాడ్ చేస్తూ ఉంటారు. మ్యాన్షన్ హౌస్ సీడీలు, బ్యాక్ పైపర్ వాటర్ బాటిల్ అన్నట్టు. ఇలా మ్యాన్షన్ హౌస్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ అన్నట్టు, ప్యాకేజ్డ్ వాటర్ అన్నట్టుగా మీ ఇంటికి వస్తున్న త్వరలో అన్నట్టుగా బాలకృష్ణ ఒక యాడ్ ఒకటి చేశాడు, సరోగేట్ యాడ్. బాలకృష్ణ ఇప్పుడు ఎవరండి? పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో 3వది అది ఆర్డర్లో. సో పద్మభూషణ్ అవార్డు గ్రహీత అంటే ఎలా ఉండాలి? అమితాబ్ బచ్చన్ వచ్చేసి ఈ పాన్ మసాలా యాడ్లు చేస్తుంటే అంత బూతులు తిడితే తప్పైంది బాబు అని తప్పుకున్నాడు. ఎందుకు? అతను పద్మభూషణ్ అవార్డు గ్రహీత అండ్ ఆ వయసులో అసలు ఆయనకి ఎందుకు ఇలా? మహేష్ బాబు మాత్రం తగ్గేదేలా పాన్ బహార్ నేను చేస్తానే ఉంటా అని చెప్పి చేసుకుంటా పోతానే ఉన్నాడు. అసలు జనాలు తిడుతున్నారని, జనాలు సిగ్గుపడుతున్నారు అతను తెలుసా తెలియదంటే జనాల విషయం వదిలేండి, అతను తెలీదా? పాన్ బహార్ వాళ్ళ పిల్లలు తినరా, పోనీ ఆయన తినడుగా. కూల్ డ్రింక్స్ వాళ్ళ పిల్లల దగ్గర ఈయన తాగాడు, అయినా సరే ఇస్తారు. సో ఆ మహేష్ బాబు విషయంలో మనం ఎలాగైతే మాట్లాడామో అలా ఎక్కడ కూడా మాట్లాడాలి. రామాయణంలో సీతాదేవిని అపహరించి వచ్చినప్పుడు రాముడి యొక్క గొప్పతనం చెప్తూ ఆ రోజు విభీషణుడు వచ్చేసి చెప్తాడు, అన్నా తప్పన్నా, సీతాదేవిని రాముడి తెలుసు వదిలిపెట్టి క్షమాపణ అడుగన్నా అయిపోద్దన్నా అంటాడు. దెన్ కుంభకర్ణుడు వస్తాడు. కుంభకర్ణుడు మీకు తెలియదు చాలా మంచివాడు. ఈ కుంభకర్ణుడు కూడా తప్పు చేసావన్నా, రావణాసురుడు చెప్తాడండి, అన్నా తప్పు చేసావు, సీతాదేవి నువ్వెందుకు వెళ్ళావన్నా, రాముడు చాలా గొప్ప విడ్డాన్ని నేను విన్నా, ఎందుకన్నా ఈ రకంగా అని అన్నాడు. బట్ ఇక్కడ ఏంటి, విభీషణుడు ఏం చేశాడు? నేను నీ దగ్గర ఉండలేను, నువ్వు తప్పు చేసావని అని చెప్పేసి రాముడి దగ్గరికి పోయాడు. కుంభకర్ణుడు వచ్చి ఏం చేశాడు? నువ్వు చేసిన తప్పే అన్నా, కానీ నువ్వు వచ్చేసి ఆ తప్పును సరిదిద్దుకునే పొజిషన్లు ఇప్పుడు లేవు, యుద్ధానికి రెడీ అంటున్నాం. సరే నీ వంకే ఉంటనే అన్నాడు. ఇప్పుడు నేను అలా కాదు, కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నా ఏది వాళ్ళు చేస్తుంది మంచి అంటే మంచి అని చెప్తూ, ఒకవేళ చెడు అంటే ఖచ్చితంగా చెడు అని చెప్పాల్సిందే. అలా బాలకృష్ణ సంబంధించి గతంలో మంచి చెప్పినప్పుడు మీరు చెడు అన్నప్పుడు చెప్పాలి కదా. మహేష్ బాబు చేసినటువంటి ఆ యాడ్లు డైరెక్ట్ యాడ్నే మనం తప్పుగా మాట్లాడినప్పుడు, తప్పుగానే చెప్పినప్పుడు సరిగా యాడ్ చేసేసి మ్యాన్షన్ హౌస్ సంబంధించి ఏం చెప్తున్నాడు బాలకృష్ణ? దట్టు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చెప్పుకుంటూ పోతే అసలు ఎంత ఉన్నతమైన స్థానటువంటి ఈ బాలకృష్ణ బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఈ సరోగేట్ యాడ్ మ్యాన్షన్ హౌస్ యాడ్ చేయటం ఏంటి? మ్యాన్షన్ హౌస్ అంటే ఏంటి? మ్యాన్షన్ హౌస్ బ్రాందీ, మ్యాన్షన్ హౌస్ విస్కీ. నేను మరలా చెప్తున్నా, మందు తాగే అలవాటు లేదా? మందు తాగే అలవాటు ఉన్నా కానీ ఎందుకు ఇలా? ఇది కాదు నేను అనేది, నీకు మందు తాగే అలవాటు ఉందా తాగు, రోడ్డు మీద జనాలను ఇబ్బంది పెట్టు మాకు. అండ్ మోర్ ఓవర్ నువ్వు వచ్చేసి నీ రోగాలు నీ కథ నీదంతా వేరే, జనాల పబ్లిసిటీ చేయకు దాన్ని, ఏం కదరా తాగండి రా ఇద్దని ఇదని అంటూ. వీడియోని క్లోజ్ చేస్తున్నా. ఈరోజు బాలకృష్ణ జీవితంలో వచ్చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే ఈ మ్యాన్షన్ హౌస్ సరోగేట్ యాడ్లో యాడ్ చేయటం. మహేష్ బాబు ఇప్పటికీ తప్పు సరిదిద్దుకోకుండా అదే తప్పు ఏదైనా చేస్తున్నాడంటే ఆ పాన్ బహార్ యాడ్ చేయటం, కోకల థమ్సప్ యాడ్ చేయటం. నేను మరలా చెప్తున్నా, బాలకృష్ణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆయన చేత ఈ మ్యాన్షన్ హౌస్ యాడ్ కనుక ఆపించగలిగితే చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి కావచ్చు చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. తప్పని చెప్తా, ఒప్పని చెప్తా. నిజంగా జర్నలిజంలో వాల్యూస్ని పాటిస్తూ ఎథికల్ జర్నలిజం చేస్తున్నటువంటి అతి తక్కువ మందిలో నేను ఒకడని మీకు అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.